వెల్కమ్ బ్యాక్ టు భారత్ రైల్వే అకాడమీ. చూడండి, దీనికి ఈరోజు అప్డేట్ ఏంటంటే రైల్వే యాక్ట్ అప్రెంట్స్ ఉన్నారు కదా, గ్రూప్ డి వేకెన్సీ అయితే అఫీషియల్ షార్ట్ నోట్స్ అయితే రావడం జరిగింది కదా. దీనికి సంబంధించిన చాలామంది డౌట్స్ అడుగుతుంటారు అనమాట. అన్న మాది ఈ టైంలో రిలీవింగ్ అవుతుంది అన్న, ఇంకా సర్టిఫికేట్ రాలేదు, మేము ఎలిజిబుల్ లేదు, ఇటువంటి డౌట్స్ అయితే చాలామంది అడగడం జరిగింది యాక్ట్ అప్రెంట్స్ వాళ్ళు అయితే మనకి సీసీఏ వాళ్ళు. ఓకే, నేను దీనైతే ఫుల్గా మీకు ఎందుకు క్లారిటీ ఇస్తున్నాను వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నార్మల్గా గ్రూప్ డి వేకెన్సీ చూసుకుంటే 32,000 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది కదా, 32,000 ప్లస్ కొంచెం. ఇక్కడ ఏంటంటే నార్మల్గా దీని యొక్క లాస్ట్ డేట్ ఏంటంటే 22 ఫిబ్రవరి అయితే ఇవ్వడం జరిగింది. 22 ఫిబ్రవరి లాస్ట్ డేట్ అనమాట. ఈవెన్ ఇక్కడ ఏంటంటే చూసుకున్నట్లయితే 2019 నోటీసులు ఇచ్చి నోటీస్ చూడండి. ఈ నోటీస్ ప్రకారం మీరు చూసుకున్నట్లయితే చూడండి, మీ నోటీస్ ప్రకారం చూసుకున్నట్లయితే నార్మల్ చూసుకుంటే 22 ఫిబ్రవరి లాస్ట్ డేట్ కదా. 22 ఫిబ్రవరి బిఫోర్ మీ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సీసీఏ వాళ్ళకి అప్రెంటిస్లో ప్రాక్టికల్ ఎగ్జామ్ అని ఉంటుంది అనమాట. మీ ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది అయిపోవాలి బిఫోర్. ఇన్ కేస్ 15 అయిపోయినా పర్లేదు, 20 అయిపోయినా పర్లేదు, 23 బిఫోర్గా అయిపోయినా పర్లేదు, 22 బిఫోర్గా అయితే మట్టుగా అయిపోయినా కంపల్సరీ. అర్థమవుతుంది కదండి. 22 బిఫోర్ అయిపోవాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు మీ చేతుల్లో సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. ఇన్ కేస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఓకే, లాస్ట్ టైం చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న అప్రెంటిస్ వాళ్ళు లాస్ట్ టైం చూసుకున్నట్లయితే నార్మల్గా అయితే స్టార్టింగ్ డేట్ అడిగాడు, తర్వాత ఎండింగ్ డేట్ అడిగాడు అనమాట. ఓకేనా, స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ అడిగాడు. దీని తర్వాత ఒక 1 మంత్ తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చాడు. ఎడిట్ ఆప్షన్లోనే మీకు వచ్చిన సర్టిఫికేట్ నెంబర్ ప్లస్ మార్క్స్ అనేది యాడ్ చేసుకుంటారు చాలామంది. ఈసారి అయితే అలాగ అవ్వదు అనుకుంటున్నాము ఈసారి, ఎందుకంటే డైరెక్ట్ ఇచ్చేవచ్చు అనమాట. ఒక డైరెక్ట్ ఫస్టే సర్టిఫికేట్ నెంబర్ అడుగుతాడు. అది మీరు చూడండి, చాలామంది ఇంకా ఇప్పుడు అప్రెంటిస్ అవుతున్న వాళ్ళు చూసుకున్నట్లయితే 22 బిఫోర్ ఫిబ్రవరి ఎవరిదైనా 22 బిఫోర్ ఫిబ్రవరి ఎవరిదైనా అవుతున్నట్లయితే మీరు ఒకసారి రిక్వెస్ట్ చేయండి. మీ డిఆర్ఎం ఆఫీసులు గట్రా ఉంటాయి కదా, 28 గట్రా మీరు కొంచెం రిక్వెస్ట్ చేయండి. నార్మల్గా చూడాలంటే 240 డేస్ అయిపోయిందంటే మీది కంప్లీట్ అయిపోయినట్లయితే 240 డేస్ అయిపోయినట్లయితే ఓకేనా, అది మీరు నార్మల్ రిక్వెస్ట్ చేసుకుని అయితే అడగండి. ఓకేనా, ఎందుకంటే కొంచెం లేటు. నార్మల్గా కొన్ని చూడండి, ఇన్ కేసు వేకెన్సీ అనేది ఇప్పుడు 32,000 60,000 పెరిగాయి అనుకోండి. ఈ ఇన్ కేసు పెరిగినట్లు అయితే ఆ 22 ఫిబ్రవరి అనేది కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది అనమాట లాస్ట్కి. అప్పుడు అందరూ ఎలిజిబులే. ఓకేనా, అర్థమవుతుంది కదండి. నార్మల్ సర్టిఫికేట్ అనేది 18 డేస్ పడుతుంది అనమాట. అంటే నార్మల్గా ఏంటంటే అక్కడ ఉన్న ఆఫీసులు బట్టి ఉంటుంది. మీరు ట్రైనింగ్ అవుతుంటారు కదా, మీరు బీటీసీ అవన్నీ ఏమైనా ఉంటాయి కదా, మీ ఆఫీసులో మీరు డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. అర్థమవుతుంది కదా, మీ ఆఫీసులో మీరు డిపెండ్ అయ్యి ఉంటుంది. అక్కడ మీరు అడిగారు అనుకోండి, అడిగినట్లేదు సరిపోద్ది. ఓకేనా, అక్కడ అడిగితే వాళ్ళు ఏంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారో దాన్ని బట్టి మీరు అనేది జాబ్ చూసుకోండి. ఓకేనా, ఇన్ కేసు ఎలిజిబుల్ అవ్వకపోయినా పర్లేదు, ఐటీ అయితే ఉంది కదా, దీని మీద కూడా మీరు అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, నార్మల్గా అయితే చెప్పాలంటే లాస్ట్ డేట్ బిఫోర్ అనేది మీరు కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ సర్టిఫికేట్ అనేది మీ చేతిలో ఉండాలన్నమాట. ఇట్లా అయితే ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, అది ఎలాగా, ఇది స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేటు సర్టిఫికేట్ నెంబర్గా అయితే అప్పుడు ఆ ప్రాసెస్ మీకు ఉండాలి, కంపల్సరీ ఉండాలి మీ చేతిలో సర్టిఫికేట్. నార్మల్గా లాస్ట్ ఇయర్ లాగా ఎండ్ డేట్ స్టార్టింగ్ డేట్ అడిగాడు అనుకోండి, ఇలాగైతే అంతకే ప్రాబ్లం ఉండదంట. ఓకేనా, అర్థమవుతుంది కదా. బట్ నార్మల్గా అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, అది చూసారు కదా. ఇందులో మ్యాటర్ చూడండి, ది వేకెన్సీస్ ఆఫ్ ది ఫీల్డ్ అమాంగ్ విత్ ది కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ సీసీఏ ట్రైనెడ్ రైల్వే అసిస్టెంట్ ప్రాసెస్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది చూడండి. ఇక్కడ ఎన్ఏసి గ్రాంటెడ్. ఓకేనా, కౌన్సిల్ ట్రైనింగ్ ఆఫ్ ది చూడండి, వేకెన్సీకి సంబంధించిన లాస్ట్ డేట్కి ముందు ఎన్ఏసి అంటే నేషనల్ వేకెన్సీ కౌన్సిల్ ట్రైనింగ్ అనేది. ఇదైనా మీకు ఎన్ఏసీలో లాస్ట్ డేట్ ముందే బిఫోర్ మీ చేతిలో ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడైతే ఉండదు కదా, చూసారు కదా. ఇన్ కేసు లేనట్లయితే మీరు అనేది రేపు పొద్దున్న డీవీకి వెళ్తారు కదా, డీవీలో మీకు అనేది రిజిస్ట్రేషన్ జరుగుతుంది. చూడండి, మన 2019 బ్యాచ్లో చూసుకున్నట్లయితే చాలామందికి అయితే ఆఫ్టర్ 22 ఆఫ్టర్ అంటే 20 లాస్ట్ డేట్ ఆఫ్టర్ వచ్చిన వాళ్ళకి అయితే వాళ్ళకి ఏంటది ఎగ్జామ్ అయ్యింది, డీవీ అయ్యింది, మెడికల్ అయ్యింది, ఫైనల్ లిస్ట్లో వచ్చింది, జాయినింగ్ లెటర్ చేతికి వచ్చింది. జాయినింగ్కి వెళ్ళిన టైం అప్పుడు అయితే చాలామంది రిజెక్ట్ చేస్తాడనమాట. ఓకేనా, మన ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక 400 మెంబర్స్ని, నెక్స్ట్ బెంగళూరులో మైసూర్ ఇక్కడ చూసుకుంటే ఒక 75 మెంబర్స్ని, 100 మెంబర్స్ని ఇక్కడైతే చేస్తారన్నమాట. ఓకేనా, మీరైతే ఏమైతే డౌట్స్ నార్మల్గా అయితే మీరు డౌట్ పడకండి. ఓకేనా, మీ ఇన్ కేసు మీరైతే కొంచెం రిక్వెస్ట్ చేయండి. మీ డిఆర్ఎం ఆఫీస్ ఉంటుంది అక్కడైతే రిక్వెస్ట్ చేయండి, సార్ మరి 240 డేస్ అయిపోయింది, మాకు కొంచెం వ్యాగింగ్ ఎగ్జామ్ పెట్టియండి. ఓకేనా, సర్టిఫికేట్ వ్యాగింగ్ ఇష్యూ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇయర్ వేకెన్సీ వస్తారో అది కూడా తెలియదు. ఓకేనా, ముందైతే మీరైతే కొంచెం అయితే అప్డేట్లో ఉండి, వేకెన్సీ వచ్చే ముందు అయితే మీరు కొంచెం అయితే అప్డేట్లో ఉండి సార్స్తో మాట్లాడుకోండి. ఓకేనా, అర్థమైంది కదా. అది చూడండి, లాస్ట్ డేట్ ఆఫ్టర్ రిలీవ్ అయిన వాళ్ళకి అయితే నాట్ ఎలిజిబుల్ అండి. ఓకే, నేను చెప్తాను. ఓకేనా, లాస్ట్ డేట్ బిఫోర్ ఇన్ కేస్ డేట్ ఎక్స్టెన్షన్ అవ్వని ఏదైనా లాస్ట్ డేట్ బిఫోర్ మీ కాంట్రాక్ట్ అనేది మీకు ఉంటుంది, క్యాన్సిల్ అయిపోవాలి, మీ ఎగ్జామ్ అనేది అయిపోవాలి. ఓకేనా, అర్థమవుతుంది కదండి. ఇదన్నమాట డౌట్. ఓకేనా, చాలామంది అడుగుతుంటారు నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఎగ్జామ్ ఎప్పుడు అయిపోయింది, సర్టిఫికేట్ అయితే వస్తుందని చూసుకోండి. ఓకేనా, 18 డేస్ బిఫోర్ వస్తుంది.
ఒకప్పుడు లేట్ అయితే ఇప్పుడు 18 నార్మల్ చూడాలంటే మీ ఆఫీస్ చేతిలో ఉంటుందని 1 డేలో కూడా ఇచ్చేవచ్చు అనమాట సర్టిఫికేట్. మీ ఆఫీస్ చేతిలో ఉంటుంది అది. ఓకేనా? ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.